రొమాంటిక్ ఎమ్మెల్యే ఎపిసోడ్ 12. రితిమ తన్నిన తన్నుతో కింద పడిన పురుషోత్తం కోపంగా చూశాడు. చూసింది చాలు, పోయి డ్రెస్ తీసుకురా అని అరిచింది రితిమ. ఏంటే నోరులేస్తుంది అని లేచి చెయ్యెత్తాడు పురుషోత్తం. మూసుకొని చెయ్యి దించరా అని అరిచి, నాపై మళ్ళీ చేవేస్తే చెయ్యి నరికిపోతా అని కోపంగా అంది రితిమ. పురుషోత్తం రితిమలో ఉన్న కోపాన్ని చూసి ఏమీ అనకుండా బయటికి వెళ్తూ, నీ పొగరబోతుతనం ఇంకా కొన్నాళ్లే అని అనుకున్నాడు. పురుషోత్తం తెచ్చిన బట్టలు వేసుకుని మాట్లాడకుండా మౌనంగా వెళ్లిపోయింది. జరిగిన తప్పుని మనసులోనే సమాధి చెయ్యాలి అనుకుంది రితిమ. కాని ఆ తప్పు తనను వెంటాడుతూనే ఉంటుంది. ఆ విషయం రితిమకి తెలీదు. రితిమ ఇంటికొచ్చిన తర్వాత నార్మల్గానే ఉండడంతో ఆది ఎక్కువగా మాట్లాడకుండా కాలేజీకి వెళ్లిపోయింది. రితిమ మాత్రం ఆ రోజు సెలవు పెట్టేసి కుమిలి కుమిలి ఏడుస్తూ కూర్చుంది. ఇన్ని రోజులు తను తప్పు చేసినా అది తన బాయ్ ఫ్రెండ్తో ఇష్టంగా చేసింది. ఇది ఎవడో అంకుల్ క్రింద నలిగిపోవడం తనకి నచ్చడం లేదు. స్నానం చేసి నీరసంగా ఉండడంతో బెడ్ మీద పడుకుంది. శరీరం మనసు రెండూ అలసిపోవటంతో సాయంకాలం అయ్యేసరికి నిద్రలోకి జారుకుంది. ఇక ఆద్య ఇంటికొచ్చేసరికి చీకటి పడడంతో ఆ రోజు ఏమీ తినాలి అనిపించక తన రూమ్కి వెళ్లిపోయింది. ఈ మధ్య కావాలని వంశీని ఇగ్నోర్ చేస్తోంది. వంశీ మనసులో తన మీద ఆశలు పెంచుకోవడం ఆద్యకిష్టం లేదు. లోకమంతా నిద్రలో సేద తీరుతుంటే ఆద్య మనసులో మాత్రం ఆలోచనల సంఘర్షణలు మొదలవుతున్నాయి. రాక్షస సంహారం ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉండగా ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేసి చేయాల్సిన పనులు చెప్పి కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పడేసి ఫ్రెష్ అవడానికి వెళ్తుంది. ఫ్రెష్ అయ్యొచ్చి అలాగే కలత నిద్రలోకి జారుకుంటుంది. నైట్ అందరూ నిద్రపోతున్నప్పుడు గాయత్రీదేవి గారు ప్యాలెస్ మొత్తం సీసీ క్యామ్స్ ఫిట్ చేయిస్తారు. తన పనిని కంప్లీట్ చేసి, ఆద్య, నువ్వు చెప్పినట్టుగానే చేశాను. ఎవరికి ఎటువంటి అనుమానం రాలేదు. ఈ విషయం స్వీటీకి కూడా చెప్పలేదు అని కాల్ కట్ చేసి నిద్రపోతారు వాళ్ళిద్దరు. వేకువ గీతం పాడకముందే నిద్రలేచి వాకింగ్కి స్టార్ట్ అయింది ఆద్య. వైజాగ్ బీచ్లో వాకింగ్ చేస్తుంటే తనకి చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. చీకటి తెరలు మెల్లగా వలసిపోయి వెలుతురు నిండుతోంది. వాకింగ్ చేసి అలసిపోయి తూర్పు వైపు చూస్తుంటే కడలి ప్రసవించిన ఎర్ర కలువలా ఉన్నాడు తూర్పున ఉదయించిన సూర్యుడు. ఆ క్షణాన్ని అలాగే కళ్ళల్లో నింపుకొని మనసులో పదిలం చేసుకుంటుంది ఆద్య. అక్కడే అలలు కాలికి తాకేంత చేరువలో కూర్చొని చూస్తుంటుంది ఆ దృశ్యం. బీచ్లో జాగింగ్ చేసేవాళ్లు పెరిగి ప్రశాంతమైన ప్రదేశం కాస్త కోలాహలంగా మారేసరికి అక్కడి నుంచి లేచి వెళ్తున్న ఆద్య కాలికి ఇసుకలో ఉన్న గాజు సీసా తగులుతుంది. ఆద్యలో కుతూహలం ఎక్కువై ఆ గాజు సీసాను ఇసుక నుండి వేరు చేసి సముద్రపు నీటిలో కడుగుతుంది. ఆ గాజు సీసాకి గట్టి బిరడాను మూతలా పెట్టి అందులో లెటర్ కనిపిస్తుంది. అచ్చు శివమణి సినిమాలోలాగా ఆ గాజు సీసా మూతను ఎంత తీద్దామని ప్రయత్నించినా రాకపోవటంతో తనతో పాటు తీసుకెళ్తుంది. ఇక మరోపక్క స్వీటీ ప్యాలెస్ లో ఉన్న ప్రతి అణువణువుని కళ్ళతోని స్కానింగ్ చేస్తుంది. పైకి నవ్వుతూ లోపల విష బిందువులను అణిచిపెడుతుంది. పని వాళ్ళ క్యారెక్టర్లను పూర్తిగా అంచనా వేస్తుంది. ప్రిన్సెస్, బ్రేక్ఫాస్ట్ చేద్దాంరా అని గాయత్రి ఫోన్ చేయగానే ఇక స్వీటీ తన డిటెక్టివ్ పనిని అక్కడికి ఆపి గాయత్రితో పాటు బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చుంటుంది. గాయత్రి ప్రేమగా కొసరి కొసరి తినిపిస్తుంటే, మీ గుడ్డి నమ్మకం, ఈ ప్రేమే నాకు ఆయుధాలు అనుకుని విషపు నవ్వు నవ్వుకుంటుంది స్వీటీ. త్వరలోనే ఆ ప్రిన్సెస్ ని కైలాసానికి పంపించి ఈ ప్యాలెస్ కి నేను ప్రిన్సెస్ అవుతా అని అనుకుని మనసులోని ఊహల కోటలు కడుతోంది. ఇక సాయంత్రం 6 గంటలు వంశీ ఆఫీస్ నుంచి వచ్చి టెర్రస్ పైకి వెళ్లి దూరంగా ఉన్న బీచ్ లో ఎగిసిపడే కెరటాలను చూస్తున్నాడు. తన మనసులో ఒకటే ఆలోచన, ఆద్య. ఇంతలోనే వర్షం మొదలవుతుంది అనే సూచనగా ఆకాశంలో మేఘాలు అలుముకున్నాయి. భారమైన నీటిని తేలిగ్గా మోసుకెళ్లే మేఘాలు భరించలేని బాధను తగ్గించే కన్నీళ్లు ఎప్పటికీ గొప్పవే అనుకుని సముద్రం వైపుకు చూస్తున్న వంశీకి ఆద్య గజ్జల చప్పుడు వినిపిస్తోంది. ఆ శబ్దం వినగానే వంశీ పెదవులపై చిరునవ్వు చేరింది. తన మనసుకి నచ్చ చెప్పే సంగీతం ఆమె గజ్జల సవ్వడే. ఆద్య మేడ మీద బట్టలు తీసేసి మాట్లాడకుండా వెళ్లిపోతుంటే, ఆద్య, నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నావు అని సూటిగా అడిగేశాడు వంశీ.
నువ్విక్కడుండడం నాకిష్టం లేదు బావా. ఆ విషయం తెలిసి కూడా నువ్విక్కడే ఉంటానని అనటంలో అర్థం లేదు అని కోపంగా అంది ఆద్య. నీకిష్టం లేదని తెలుసు ఆద్య, కాని నా ప్రాణాన్ని కాపాడుకోవడం నా బాధ్యత. నీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే నువ్వు నాకు దూరంగా ఉండడమే బెటర్ బావా అని అంది ఆద్య. ఆద్యకి తన ప్రేమ అర్థమైనా తనని వేరు చేసి మాట్లాడుతుందని అర్థం చేసుకున్న వంశీ గుండెల్లోని అగ్నిపర్వతం బద్దలై, ఆద్యకి తన ప్రేమ అర్థమైనా తనని వేరు చేసి మాట్లాడుతుందని అర్థం చేసుకున్న వంశీకి తన గుండెల్లోని అగ్నిపర్వతం బద్దలై బాధ లావాలా ఎగిసిపడుతుంది. ఆద్యకి ఇష్టం ఉన్నా లేకున్నా ఆద్య రిస్క్ లో ఉందని తెలిసి కూడా తనకి దూరంగా ఉండి బ్రతకలేడు. ఆద్యతో కలిసి బ్రతికే అదృష్టం లేకపోతే ఆద్య కోసం చచ్చిపోయే అదృష్టమైనా తనకి దక్కాలనేదే వంశీ ఆలోచన. ఇక ఆది టిప్ టాప్ గా రెడీ అయ్యి ఈరోజు పంతులమ్మ ఆ గుడికి పక్కాగా వస్తుంది కదా అని 4వ సారి పురుషోత్తాన్ని అడిగాడు. సార్, తను ఖచ్చితంగా వస్తుంది. ఇది రితమ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ అని చెప్పాడు పురుషోత్తం. సీఎం వస్తారన్నా హడావుడి పడని మీరు ఆ పంతులమ్మ కోసం ఎందుకు ఇంత హంగామా చేస్తున్నారు అని అడిగాడు పురుషోత్తం. పంతులమ్మంటే పళ్ళు రాలగొడతాను పురుషోత్తం. అది నా ఒక్కడికే పంతులమ్మ, నీకు మేడం అని హెచ్చరించాడు ఆది. అలాగే సార్ అని చెప్పి మనసులో గట్టిగానే ఫిక్స్ అయ్యాడు. ఆమె అసలు సార్ని చూస్తుందా అని మనసులోనే అనుకున్నాడు పురుషోత్తం. రితిమ పురుషోత్తానికి హెల్ప్ చేయటానికి కారణం వాళ్ళిద్దరికీ మాత్రమే తెలిసిన నిజం బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడడంలో భాగమే. ఆద్య ప్రదక్షిణలు చేస్తుంటే మాస్క్ వేసుకున్న ఆది తనకి ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఆది స్టన్స్ చూస్తున్న పురుషోత్తం ఎలా ఉండే సరే ఎలాగయ్యాడు, ఆడగాలి సోకితే ఇంతే అనుకుంటూ ఉన్నాడు. ఆద్య చీర కట్టుకోవడం వలన ఆద్య నడుం వంపులు ఆదికి క్లియర్ గా కనిపిస్తున్నాయి. పంతులమ్మ గుడికొచ్చినప్పుడు పద్ధతిగా చీర కట్టుకున్నా బాగానే ఉంది, కాని అందాలు ఇలా ఎక్స్పోర్ట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టడమే బాగోలేదు అని మెల్లగా చెప్పాడు ఆది. ఆది గొంతు వినగానే అలర్ట్ అయిన ఆద్య ఆగిపోతూ ఉండగా నీటి మీద పాదం జారి కింద పడబోతుంటే ఆద్య నడుం పట్టుకుని మీదికి లాక్కున్నాడు ఆది. నీ దూరంతో పిచ్చోడ్నయ్యా పంతులమ్మ, నన్నెప్పుడు పెళ్లి చేసుకుంటావు అని సూటిగా అడిగాడు ఆది. పిచ్చి పిచ్చిగా ఉందా నీకు నాకు పెళ్ళేంటి అని అంది ఆదికి దూరం జరుగుతూ కోపంగా. నీకు నాకే పెళ్లి బంగారం, ఎందుకంటే యు ఆర్ మై డెస్టినీ, నువ్వు కూడా అదే ఫీల్ అయ్యే రోజొస్తుంది అని అన్నాడు ఆది. పగటి కలలు కంటున్నావా అని అడిగింది ఆద్య. లేదు, మన పెళ్లి జరిగి తీరుతుంది. ఇంతకీ డేట్ నువ్వు ఫిక్స్ చేస్తావా నన్ను చేయమంటావా అని అడిగాడు ఆది. పళ్ళు రాలగొడతా, నన్ను ఇరిటేట్ చేయకుండా వెళ్ళిపో అని అరిచింది ఆద్య. ఆది ఆద్య చేతిని పట్టుకుని తన మీదకి లాక్కొని, నీ గుండె చప్పుల్లో నేను కలిసిపోయే రోజు కోసం వెయిటింగ్ పంతులమ్మా, నిన్ను వదిలేయడమంటే నా ప్రాణం వదిలేయటమే అని ఆగి, నీలో ప్రతి ఎమోషన్ నాకిష్టం, కోపంలో పూరిలా ఉబ్బుతున్న నీ బుగ్గలు చూస్తే మరీ ఇష్టం అని అన్నాడు ఆది. కలవని దారుల గురించి కలలు కంటే కలతలు మాత్రమే మిగులుతాయి మిస్టర్ ఆది. నా ప్రేమ కల కాదు, 100 నిజం. నా ముందు నువ్వున్నావు, నీ జీవితంలో నేనున్నాను, ఇదే నిజం అని అన్నాడు ఆది. మాటలతో నన్ను ఏమార్చలేవు అని అంది ఆద్య. మాటలతో కాదు, ప్రేమతో నిన్ను చేరాలి అనుకుంటున్నా. ఆ బండలాంటి నీ మనసుని కరిగించే బాధ్యత నాది. నువ్వు దాని గురించి టెన్షన్ పడకో అని చెప్పాడు ఆది. అఘోరించావులే, పోయి ఇక్కడండి అని ఆదిని వదిలించుకొని ఆద్య ముందుకెళ్తుంటే, నా గుడి నుండి నన్నే పొమ్మంటావా? మాస్క్ తీనా? ఇక్కడేం జరుగుతుందో చూస్తావా? ఇందాక టీవీ రిపోర్టర్ని చూశా, ఇప్పుడు మనిద్దరిని ఇక్కడ చూస్తే అని ఆది అనగానే, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వేస్ట్ ఫెలో అని మనసులో తిట్టుకుంటూ, అంత పని చేయకు పద అని అంది ఆద్య. ఇద్దరం కలిసి దర్శనం చేసుకుందామంటే వస్తా అని ఫిట్టింగ్ పెట్టాడు ఆది. ఆది కండిషన్కి ఆద్య ఎలా రియాక్ట్ అవుతుంది? రితమలో మార్పు వస్తుందా, లేక ఆద్య లైఫ్తో ఆడుకుంటుందా? వంశీ ప్రేమని ఆద్య ఫీల్ అవ్వదా? తెలియాలంటే వెంటనే దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి.